టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి మీ కొరకు నా వంతుగా నేను కూడా కొంత కృషి చేయాలి అని ఆలోచన చేశాను. ఈరోజు చాలామంది యాస్పిరెంట్స్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, టెట్లో కూడా చాలామందికి మంచి మార్కులు వస్తే బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ అంటే కాస్తో కూస్తో భయం ఉంటుంది. మీకున్నటువంటి భయాన్ని పోగొట్టడానికి మీరు ఈ విధంగా నేర్చుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. మంచి ఉత్తీర్ణత సాధించి టెట్లో మంచి స్కోర్ సాధించాలంటే మిగతా అనగా అనవసరమైన విషయాలు అనేది చెప్పకుండా నేరుగా కాన్సెప్ట్ నేర్పించేటువంటి వారు మీకు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వీడియోస్ చూడండి. వాటి ద్వారాగా మీరు మంచి నాలెడ్జ్ని సంపాదించుకోవచ్చు. మరి ఈరోజు నేను ఈ వీడియో ద్వారాగా మీకు ఒక మంచి కాన్సెప్ట్ నేను నేర్పిస్తాను. టెట్ మరియు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ క్వశ్చన్స్లో మీరు కానీ చూసినట్లయితే ఒక పార్ట్ వొకాబులరీ సెక్షన్ ఉంటుంది, మరొక పార్ట్ మనం చూసినట్లయితే గ్రామర్ పార్ట్ ఉంటుంది. వొకాబులరీ సెక్షన్లో నేను ఇప్పుడు మాట్లాడిన, కానీ వొకాబులరీ సెక్షన్ గురించి వచ్చినప్పుడు దాని గురించి నేను ఎలా చదవాలి, ఏమేమి చదవాలి, వాటిని ఏ విధంగా మెమరైజ్ చేసుకోవాలనేది నేను అక్కడ చెప్తాను. ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా కూడా గ్రామర్ మీద ఉంది. సో గ్రామర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, ఈ గ్రామర్ను మనం ఏ విధంగా చదవాలి, గ్రామర్లో ఉన్నటువంటి మేజర్ టాపిక్స్ ఏంటి, ఆ మేజర్ టాపిక్స్ను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింప్లిఫై చేసి మనకు తక్కువ సమయంలో ఎక్కువ నేర్పించే వాళ్ళు ఉంటే అలాంటి వీడియోస్ని మీరు లైక్ చేయండి, అలాంటి వారిని ప్రోత్సహించండి. అలాంటి వారికి మీ సపోర్ట్ చాలా అవసరం. మరి నేను కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోస్ ద్వారాగా మీరు మంచి నాలెడ్జ్ పొందుకోవడానికి 5-10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ తదుపరి మీకు కొన్ని ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను ఇస్తాను. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారాగా మీరు సబ్జెక్టుతో పాటు క్వశ్చన్స్తో పాటు సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు. ఒక క్వశ్చన్కి ఎలాగ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో నుంచి చాయిస్ని ఎంచుకోవాలనేది మీకు నేను నేర్పిస్తాను. సో మరి ఈ వీడియో చూస్తున్నవారు, మొదటిగా చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారైతే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియచేయండి. అనేక మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటారు, టెట్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. మరి టెట్ కోసము డిఎస్సి కోసము ప్రిపేర్ అవుతున్న వారికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి దీన్ని మీరు షేర్ చేయండి. మీరు నిజంగా నా వీడియోస్ ఫాలో అయితే మీకంటూ నేను ఒక భరోసా ఇస్తున్నా. ఏమిటంటే, నేను పెడుతున్నటువంటి ఈ ప్రాక్టీస్ పేపర్స్ గతంలో జరిగినవి కావచ్చు, అకాడమీ బుక్లో నుంచి తీసుకునే కావచ్చు, మరికొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను గ్యాదర్ చేసుకొని మనకి ఏవైతే అవసరమో వాటిని మాత్రమే నేను వీడియోలో మీకు 30-20 బిట్స్ను నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఒక వీడియోను తప్పకుండా చేస్తాను. అయితే మీరు నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్, షేర్ చేయడం, లైక్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం. ఇవి చేస్తే మంచి వీడియోస్ మీకు నేను తెలియజేస్తాను. కామెంట్ రూపంలో మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియచేయండి మిత్రులారా. మరి లేట్ చేయకుండా మనం ఇప్పుడు వీడియో చెప్పుకుందాం. ఇందులో మనకు మోడల్ వెర్బ్స్, ఇది యాక్సిలరీ వెర్బ్స్లో ఒక భాగం. హెల్పింగ్ వెర్బ్స్ అని, మోడల్ వెర్బ్స్ అని గత వీడియోలో నేను చెప్పినాను. నిన్న మొన్న చెప్పిన వీడియో కానీ మీరు చూసినట్లయితే ఆ వీడియోలో మీకు నేనేం నేర్పించానంటే యాక్సిలరీ వెర్బ్స్ ఏంటి, మెయిన్ వెర్బ్స్, యాక్సిలరీ వెర్బ్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ వెర్బ్స్ను ట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్, స్ట్రాంగ్ వెర్బ్స్, వీక్ వెర్బ్స్ అని మనం నేర్చుకున్నాం. మరి హెల్పింగ్ వెర్బ్స్కి వస్తే అగైన్ 2 డివిజన్స్ ఉన్నాయి. ఆ హెల్పింగ్ వెర్బ్స్లో మనకు 2 డివిజన్స్ ఏంటంటే, 1 మొదటగా చూస్తే ప్రైమరీ వెర్బ్స్, రెండోదిగా చూసినట్టయితే మోడల్ యాక్సిలరీస్. ప్రైమరీ వెర్బ్స్లో ఏముంటాయి, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అని ఉంటాయి. మోడల్ యాక్సిలరీస్ తీసుకున్నట్లయితే అందులో మనకి
షాల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్ టు, డేర్ టు. ఇవి మనకున్నటువంటి సెక్షన్ అంట, మనకున్నటువంటి మోడల్ వెబ్స్. సో ఆ మోడల్ వెబ్స్ని మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అకాడమీ బుక్లో నుంచి తీసుకోబడినటువంటి మ్యాటర్ ఇది, గమనించండి. నేను మనకు ఉపయోగపడేటువంటి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు అకాడమీ బుక్లో నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు ఇస్తాను. అలాగే మరికొన్ని ఎలా సాల్వ్ చేయాలో అనేది కూడా నేను చెప్తాను. మోడల్ వెబ్స్ అన్నాడు, మోడల్ వెబ్స్. ఈ మోడల్ వెబ్స్ని మనము ఈరోజు నేర్చుకున్నాం. చూడండి ఇక్కడ యాక్సిలరీస్ which help to express concepts such as probability. ఇవి యాక్చువల్గా వీటిని మనం ఏమంటాం, పార్ట్ ఆఫ్ ద యాక్సిలరీస్. మోడల్ వెబ్స్ ఆర్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ద యాక్సిలరీస్ విచ్ హెల్ప్ టు ఎక్స్ప్రెస్ కాన్సెప్షన్. ఏమి ఎక్స్ప్రెస్ చేస్తాయి? కాన్సెప్షన్ ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఏమేంటి అంటే ప్రాబబిలిటీ, పాసిబిలిటీ, ఆబ్లిగేషన్, విషెస్, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ కాల్డ్ మోడల్ వెబ్స్. వన్ మోర్ టైమ్, యాక్సిలరీస్ విచ్ హెల్ప్ టు ఎక్స్ప్రెస్ కాన్సెప్షన్స్. ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? మేబీ ప్రాబబిలిటీ, పాసిబిలిటీ ఈజ్ ఏ కాన్సెప్ట్, ఆబ్లిగేషన్ ఈజ్ ఏ కాన్సెప్ట్, wish is a concept, expectation is a concept of the mind, are called model webs. I hope you understand what I am saying. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక పాసిబిలిటీని, ఆబ్లిగేషన్ను, విష్ని, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మైండ్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే వాటిని మనము మోడల్ వెబ్స్ అని పిలుచుకుంటాము. క్లియర్? దెన్ వాట్ ఆర్ ద మోడల్ వెబ్స్? ఇందులో మనకి మోడల్ వెబ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే షాల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్, డేర్. దీస్ ఆర్ ద మోడల్ యాక్సిలరీస్. వీటిని మనం ఏమంటాము? మోడల్ యాక్సిలరీస్ అని అంటాం. ఈ మోడల్ యాక్సిలరీస్ వల్ల ఏం చూస్తాం చూడండి. ఒక ఎగ్జాంపుల్స్ కొన్ని నేను చెప్తాను ఇక్కడ. చూడండి, దే గివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ద మెయిన్ వెర్బ్. అది ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. వాట్ ఆర్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ ద యాక్సిలరీ వెర్బ్స్ గివ్ us? Among them 1, 2, 3, 4, 5, 6 sentences లో you see this one, you can join us for dinner tonight. In the sentence the word can is used with the main verb V1. It gives permission, it expresses the permission. In the sentence can is a word which expresses permission, which shows permission. Then she must finish her assignment by tomorrow. What does the word must in the sentence express or expresses? The word must in the second sentence expresses necessity. Third sentence, might, they might arrive late due to traffic. What does it expresses in the sentence? Might. The word might expresses possibility. What does it express? It expresses possibility. We should study for the exam. What does it expresses? It expresses suggestion. The word should express suggestion. He will attend the meeting tomorrow. In this sentence the word will expresses future intention. In the sixth sentence ought to
యూ ought to apologize for your behavior. In the sentence, ought express obligation. That is the reason that I have given you in the above statement. What is that? Give additional information. What is that? Gives additional information. The word can, must, might, should, will, ought are modal verbs. These modal verbs produces or provides some types of additional information or expresses one type of concept. Okay, that is about this explanation. Continuation, I will give you what are the functions of each and every word. Now next, see that we are going to see what are the expressions of shall, word, or what are the functions of the should, functions of will, functions of would, functions of can, functions of could, functions of may, functions of might, functions of must, and functions of ought to, functions of need to, functions of dare to. One by one we do see continuation of this video. మరి ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ యాక్సిలరీస్ చూడండి, ఇక్కడ మోడల్ యాక్సిలరీస్ అంటున్నాడు. దెన్ ఫంక్షన్ ఆఫ్ ద వర్డ్. మొదటిగా విల్ అనేటువంటి వర్డ్ యొక్క ఫంక్షన్ ఏందో చూద్దాం. ఈ విల్ అనే దాని యొక్క ఫంక్షన్ చూసినట్లయితే ఇట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. దట్ ఈస్ వై సింపుల్ ఫ్యూచర్ యాక్షన్స్కి వాట్ ఇస్ దట్? నెంబర్ 1, యూస్డ్ ఫర్ సింపుల్ ఫ్యూచర్ యాక్షన్స్ వితౌట్ ఎంపసైజ్. దీంట్లో ఎంపసైజ్ లేకుండా ఉపయోగించు. ఎప్పుడు? వెన్ వి యూస్ విత్ యూ, హీ, షీ, ఇట్ అండ్ దే. ఓకే, ఈ షీ, ఇట్, దేతో మనం వాడినప్పుడు వితౌట్ ఎంపసైజ్. ఎంపసైజ్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్. Then second one, simple future action for first person. Sometimes will can be used with I, first person. ఎవరెవరు? I and we. ఐకి వీకి కూడా మనం ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు. ఎప్పుడు తెలుసా? విత్ ఎంపసిస్. విత్ ఎంపసిస్ వీ కెన్ యూస్ ఇట్. దెన్ మరొక సెంటెన్స్, డిసిషన్స్ మేడ్ ఆర్ ఇంటెన్షన్స్. విల్ అనేది దేనికి కొడతామంటే sometimes we may make some decisions. In order to express those decisions we use will. Another point తీసుకున్నట్లయితే డిజైర్స్కి ఆర్ విల్లింగ్నెస్కి మనం will ఉపయోగిస్తాం. మరొక సెంటెన్స్, ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు యొక్క భవిష్యత్తులో మనం చేయబోయేటువంటి వాస్తవాలు కొన్ని జరుగుతాయి కదా, నిజ సంఘటనలు, యథార్థ ఘటనలు ఉంటాయి కదా, అలాంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను లేదా విల్ అనేదాన్ని ఉపయోగించుకుంటాం. మరొక్కసారి క్విక్ రివిజన్ చెప్తాను చూడండి. ఇక్కడ విల్ ఎక్కడ వాడుకోవాలి? విల్ అనేది యూస్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ విల్ చూస్తే సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ వితౌట్ ఎంపసిస్ విత్ యూ, హీ, షీ, ఇట్ అండ్ దే. మరొకటి సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ ఫర్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్కి యాక్చువల్గా విల్లు రాదు, కానీ ఇక్కడ విల్లు వస్తుంది అంటున్నాడు. ఎప్పుడు విల్లు వచ్చిందంటే విత్ ఎంపసిస్. మనము ఒక విషయాన్ని నొక్కి చెప్తున్నప్పుడు, ఒక విషయాన్ని ఖచ్చితంగా జరిగిద్ది అని చెప్తున్నప్పుడు, ఈ పని ఈరోజు నేను చేస్తాను అని చెప్పినప్పుడు దాన్ని ఏమంటామంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అంటారు. అలాంటి వాటికి విల్లు ఉపయోగించుకుంటాము అంటున్నాడు. మరొక సెంటెన్స్, డిసిషన్స్ మేడ్ ఆర్ ఇంటెన్షన్స్ కోసం ఉపయోగిస్తాము అంటున్నాడు. తర్వాత డిజైర్స్ కోసము, విల్లింగ్నెస్ కోసము మనం విల్లు ఉపయోగించుకుంటాము. ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫ్యూచర్, యథార్థ సంఘటనలు భవిష్యత్తులో జరిగితే దానికోసం కూడా మనము ఉపయోగించుకుంటాము అంట. విల్లు అనేదానికి ఏమేమి ఉన్నాయి అని చూసినట్లయితే విల్ అనేది ప్రిడిక్షన్ రిగార్డింగ్ ఫ్యూచర్. ప్రిడిక్షన్ అంటే ఏం తెలుసా?
ఫ్యూచర్లో జరగబోయేటువంటి దానిని గురించి యథార్థ ఘటన పలానా జరుగుతుంది అని చెప్పుకోవడానికి జరగవచ్చు అని చెప్తాం కదా, ప్రిడిక్షన్. ఇప్పుడు వెదర్ కండిషన్ గురించి లేదా పలానా విషయం జరగబోతుంది అని చెప్పుకోవడానికి మనము విల్ అని ఫార్మల్ అనౌన్స్మెంట్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అని చెప్పేసి మనకుంటాయి. ఫార్మల్ అంటే పొలైట్ రిక్వెస్ట్. సో పొలైట్గా చెప్పేటువంటి విషయానికి కూడా మనము ఈ విల్ అనే దాన్ని ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ మనం రిక్వెస్ట్ తయారు చేయాలన్నా ఒక సజెషన్ ఇవ్వడానికి ఆర్డర్, సీకింగ్ అండ్ ఒపీనియన్, సీకింగ్ పర్మిషన్, సీకింగ్ ఒపీనియన్ అని ఉన్నాయి కదా, అలాంటి వాటికి మనం విల్లును ఉపయోగించుకుంటాము. ఇవి ద ఫంక్షన్స్ ఆఫ్ ద విల్. నెక్స్ట్ సెకండ్ విల్ షాల్ గురించి చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ సెల్. ఈ సెల్ అనేటువంటి వర్డ్ ఏం చూపిస్తుందంటే ఏ సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ ఫర్ ద ఫస్ట్ పర్సన్ వితౌట్ ఎంపసిస్. అంటే ఫస్ట్ పర్సన్ ఐకి వీకి మాత్రమే ఉపయోగించుకుంటాం, అక్కడ ఎంపసైజ్ చెయ్యం. ఫ్యూచర్ ఇండికేషన్కి, ఫ్యూచర్ ఫామ్ను తయారు చేయడానికి మనం ఉపయోగించుకుంటాము అని చెప్తున్నాడు. దెన్ పొలైట్ క్వశ్చన్ అంటే పొలైట్గా మనం ఇతరులను ఏదైనా అడగాలనుకున్నప్పుడు షల్ ఉపయోగించి అడుగుతాము. దెన్ షల్ ఎక్స్ప్రెసెస్ ఆఫర్. ఇదేం చూపిస్తుంది? మనకు ఆఫర్ చూపిస్తుంది. ఇట్ గివ్స్ సజెషన్. ఇంకా మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే సజెషన్ కూడా మనకు చూపిస్తుంది, సజెస్ట్ చేస్తాం కదా అది. దెన్ ఆస్కింగ్ ఫర్ అడ్వైస్. ఇతరులు మనం అడ్వైస్ అడుగుతున్నాం, ఒక సలహా అడగడానికి కూడా వి యూజ్ షల్. దెన్ సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ ఫర్ ద సెకండ్ అండ్ థర్డ్ పర్సన్. ఈ సెకండ్ థర్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు అంటే సెకండ్ పర్సన్ వచ్చేసి యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ అని ఉన్నాయి కదా, దే. వీటితో పాటు కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు. ఎప్పుడు? ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ ఎంపసిస్. ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా జరగాలి, చేస్తాము అని మనము పర్టికులర్గా ఎంపసైజ్ చేసినప్పుడు, అంటే నొక్కి చెప్తాం కదా, అలాంటి సందర్భాల్లో ఇక్కడ షల్ అనేది యూకు, హీ, షీ, ఇట్, దే అనేటి వాటికి ఉపయోగించుకుంటాము. షీ, ఇట్, దేకి ఏం ఉపయోగిస్తాము? షల్ను ఉపయోగించుకున్నాం. ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే మనము ఒక పనిని ఖచ్చితంగా చేస్తున్నాము, ఆ పని డెఫినెట్గా చేస్తారు, చెయ్యాలి అని చెప్తాం కదా, అలాంటి వాటిని ఎంపసైజ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని మనం ఎంపసైజ్ చేసేటప్పుడు ఇది ఉపయోగించుకుంటాం. మరొక విషయం షల్ గురించి ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత, నీ బాధ్యత ఇది అని చెప్తాం కదా, అలాంటి దానికి కూడా మనము షల్ అనేదాన్ని ఉపయోగించుకుంటాము. ఇది మరి ఈ వర్డ్ యొక్క ఫంక్షన్. వాట్ ఈస్ దిస్ వన్? ఇట్ ఈస్ ఏ మోడల్ వెర్బ్, ఇట్స్ ఫంక్షన్. ఏమేంటి ఫంక్షన్స్? ఫస్ట్ పర్సన్ వితౌట్ ఎంపసైజ్ ఒకటి, పొలైట్ క్వశ్చన్ రెండోది, ఆఫర్కి, సజెషన్కి, ఆస్కింగ్ ఫర్ అడ్వైస్, సింపుల్ యాక్షన్స్ వితౌట్ అన్నాను అక్కడ, ఇక్కడ విత్ ఎంపసైజ్కి, ఆబ్లిగేషన్కి షల్ వస్తుంది అనేది గమనించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంసీక్యూస్ ఎలా అడుగుతారో కూడా నేను చెప్తాను. ముందు ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఎంసీక్యూలకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇస్తాడు, ఎలా ఇస్తాడో కూడా నేను చెప్తాను. ఓకే, వినండి. నెక్స్ట్ వుడ్ అనే దానికి వెళ్దాం. మరొకటి వుడ్. ఈ వుడ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? సో ఇది బేసిక్గా పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్లుకు మనం వుడ్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం. మొట్టమొదటిది బేసిక్ పాయింట్ ఏంటంటే విల్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ వుడ్. సెకండ్ వన్ పాస్ట్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, గతంలో మనం చేసిన హ్యాబిట్స్ ఉంటాయి, అలాంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి వుడ్ ఉపయోగించుకుంటాము, ఆర్ క్యారెక్టర్స్ అని చెప్తున్నాడు. దెన్ పాస్ట్ రెఫ్యూజల్, గతంలో మనం రెఫ్యూజ్ చేసి ఉంటాయి కదా, వాటిని రెఫ్యూజ్ చేయడానికి వి యూస్ వుడ్తో ఎక్స్ప్రెస్ చేస్తాం అంటున్నాడు. దెన్ పొలైట్ రిక్వెస్ట్, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ, వుడ్ యూ ప్లీజ్ ఆస్క్ హిమ్, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అంటే కదా, వుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్, ఆర్ వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ యూ ఆర్ గోయింగ్, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అంటే కదా, అలాంటి పొలైట్ రిక్వెస్ట్లో కూడా మనం వుడ్ను ఎక్స్ప్రెస్ చేస్తాం. దెన్
ఫర్ ద అదర్స్ అంటే ఇఫ్ కండిషన్లో కూడా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మన ఇఫ్ క్లాస్ మనకున్నాయి, 0 టైప్ 1 టైప్ 2 టైప్ 3 అని నేను చెప్పి నా గత వీడియో చూడండి. మీరు కంపల్సరీగా అక్కడి నుంచి ఒక బిట్ వస్తుంది, 1 మార్క్ కన్ఫర్మ్ మన పాకెట్లో రావాలి. సో ఆ ఇఫ్ క్లాసులో కూడా మనము దీన్ని వుడ్ను ఉపయోగిస్తాం. మరొకసారి క్విక్ రీజన్ చేసుకుందాం. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఆఫ్ ద విల్, పాస్ట్ హ్యాబిట్స్కి, ఫాస్ట్ రిఫ్యూజల్కి, పొలైట్ రిక్వెస్ట్, కండిషనల్ ఫర్ ద అదర్ వెబ్స్కి వుడ్ అనేది ఉపయోగించండి. నెక్స్ట్ మరొకటి 4th వన్ షుడ్ చూద్దాం. వుడ్ షుడ్, యాక్చువల్గా విల్కి వుడ్, షాల్కి షుడ్. ఇక్కడ చూడండి, ఈ షుడ్ అనేది ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. షుడ్ అనేది ఆబ్లిగేషన్ ఆర్ డ్యూటీ. దేనికి వాడతాము? ఆబ్లిగేషన్ కానీ డ్యూటీకి కానీ. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఆబ్లిగేషన్, మన యొక్క బాధ్యత అని చెప్పాను కదా, దానికి షుడ్ ఉపయోగిస్తాము. ఎక్స్ప్రెసెస్ ఆబ్లిగేషన్ ఆర్ డ్యూటీ. దెన్ లాజికల్ డిడక్షన్ తిరస్కరించుటకు ఉపయోగించుకుంటాం. సజెషన్ ఆర్ అడ్వైస్, మనం సలహాలు ఇస్తాం కదా ఇతరులకు సలహాలు ఇవ్వడానికి కూడా మనం దీన్ని ఉపయోగించుకుంటాం. దెన్ ప్రాబబిలిటీ అంటే బహుశా జరగవచ్చు అని అంటాం కదా, అలాంటి వాటికి కూడా ఉపయోగించుకుంటాము. దెన్ కండిషనల్ ఫర్ ద ఫస్ట్ పర్సన్, దేనికి వాడతాము? కండిషన్ ఫర్ ద ఫస్ట్ పర్సన్, మొదటి కండిషనల్ క్లాస్ అన్నాడు. ఇక్కడ కండిషనల్ క్లాస్ అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ అన్నమాట. ఇఫ్ అనేది అయితే, అయినట్లయితే అంటాం కదా, అలాంటి కండిషన్స్ కూడా ఉపయోగించుకుంటాం. మరొకసారి ఇక్కడ చూడండి, షుడ్ దేనికి వాడతాం అంటే ఆబ్లిగేషన్ ఆర్ డ్యూటీ. యూ హ్యావ్ టు డూ, దిస్ ఈజ్ అంటాం కదా, డ్యూటీ, ఆబ్లిగేషన్ నీ బాధ్యత అన్నప్పుడు వచ్చింది. నెక్స్ట్ లాజికల్ డిడక్షన్కు వాడుకుంటాము. దెన్ సజెషన్ ఫర్ ఆర్ అడ్వైస్, సలహాలు ఇస్తుంటాం కదా ఇతరులకి, యూ షుడ్ డూ ఇట్, యూ షుడ్ నాట్ డూ ఇట్, యూ షుడ్ ప్లే, యూ షుడ్ నాట్ ప్లే, యూ షుడ్ కమ్, యూ షుడ్ నాట్ కమ్ అని అంటే కదా, అది ఆబ్లిగేషన్, అడ్వైస్ ఆర్ సజెషన్కి. ప్రాబబిలిటీ జరగవచ్చు అని చెప్తాం కదా, అలాంటి వాటికి ఉపయోగించుకుంటాం. దెన్ కండిషన్స్కు వాడుకుంటామని చెప్తున్నాడు. ఇవి ఒక్కసారి మీరు కానీ చూస్తే డెఫినెట్గా మీరంటూ తప్పు చేయరు. ఓకేనా మిత్రులారా, అర్థమవుతుందా? మరి మరొక విషయాన్ని చెప్పబోయే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ మై యాస్పిరెంట్స్, ఒకసారి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడము, షేర్ చేయడము, అలాగే బెల్ ఐకాన్ కొట్టడము, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అవి నాకు ఫీడ్బ్యాక్ లాంటివి, అవి ఒక పుషింగ్ అనమాట. మరొక వీడియో చేద్దాము. మరి అనేక మంది స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఏం చదివితే బాగుంటుంది అనేటువంటి వారికి ఉపయోగపడతాయి. కాబట్టి మీ వంతుగా మీ ప్రయత్నం చేయండి. నేను మీ యొక్క అమౌంట్ను రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా చేయాలనేది నా కాన్సెప్ట్. గమనించండి మిత్రులారా, డబ్బులు ఎవరికి ఊరకు రావు. మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఇలా ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. మీరు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా మంచి వీడియోస్ చూసి మంచి నాలెడ్జ్ సంపాదించుకొని టెట్లో మంచి మార్కులు రావాలంటే మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టుకొడితే నేను తప్పకుండా మంచి వీడియోస్ని మీకు చేస్తాను. మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ వీడియోలో మనకి కెన్ కుడ్ చూద్దాం. కెన్కి కుడ్కి ఎప్పుడు మనం ఉపయోగించాలి? కెన్ కుడ్ అనేవి మోడల్ వర్బ్స్. కెన్ కుడ్ అనేవి మోడల్ వర్బ్స్. వాటి యొక్క ఫంక్షన్స్ అంటే వెన్ డూ వి యూస్ దిస్ కెన్ అండ్ కుడ్. కెన్ కుడ్ను మనం ఎప్పుడు వాడాలి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎబిలిటీ, నాలెడ్జ్ ఆర్ స్కిల్. In order to express our ability, we use can or could. కెన్కు పాస్ట్ ఏందమ్మా? కుడ్. కెన్ ప్రజెంట్ అంటే ఇక్కడ ప్రజెంట్ అనుకోండి, ఇది ఫామ్. దీనికి పాస్ట్ ఫామ్ ఏంటంటే కుడ్. డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లను ఉపయోగించినప్పుడు ఈ కుడ్ అనేది తీసుకుంటాం కెన్ ప్లేస్లో. కాబట్టి వినండి. తర్వాత సీకింగ్ పర్మిషన్ ఆర్ గ్రాంటింగ్ పర్మిషన్. ఏంటిది? సీకింగ్ పర్మిషన్కి, గ్రాంటింగ్ పర్మిషన్కి మనము ఏం వాడుకుందాము అంటే కెన్ ఆర్ కుడ్. దెన్ మేకింగ్ రిక్వెస్ట్ కెన్ కుడ్ క్యాన్ బి యూస్డ్. మేక్ యాన్ ఆఫర్, ఒక ఆఫర్ని ఇస్తున్నాను, కెన్తో ఆఫర్ ఇవ్వచ్చు. సజెషన్ టు హెల్ప్. వన్ మోర్ టైం, ఎబిలిటీ,
సీకింగ్ పర్మిషన్, గ్రాంటింగ్ పర్మిషన్, మేకింగ్ ఏ రిక్వెస్ట్, ఆఫర్, సజెషన్. ఈ కేసెస్లో వి యూస్ కెన్ అండ్ కుడ్. కెన్ కుడ్ ఉపయోగించి ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సీకింగ్ పర్మిషన్ చూడొచ్చు, గ్రాంటింగ్ పర్మిషన్ చేయొచ్చు, మేకింగ్ రిక్వెస్ట్కి, మేక్ ఆర్ ఆఫర్కి, సజెషన్కి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా మనం ఇది చూద్దాం, ఇది నేర్చుకుందాం. మే, మైట్. మే అంటే, మైట్ అంటే వచ్చు, జరగవచ్చు, రావచ్చు, చేయవచ్చు అనేది అర్థం. ఇక్కడ కెన్ కుడ్, కెన్ అంటే గలను అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఛాన్స్, ఇది ఛాన్స్ అనమాట. ఛాన్స్ ఒక అవకాశం. మే. పర్మిషన్ తీసుకుంటాం. మే ఐ కమిన్. ఎక్కువగా స్టూడెంట్స్ అడుగుతుంటారు కదా క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పుడు, మే ఐ కమిన్ సార్, మే ఐ కమిన్ మేడం అని అంటారు. సో పర్మిషన్కి మే ఆర్ మైట్ కెన్ బి యూజ్డ్. రిఫ్యూజల్, రిఫ్యూజ్ చేయడానికి, అంటే పర్మిషన్ రిఫ్యూజ్ చేయడానికి ఇది వాడతాం. దెన్ విషెస్కి, ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ విషెస్ అండ్ హోప్స్ ఆర్ ప్రేయర్స్. మైట్ ద్వారాగా విష్, హోప్, ప్రేయర్కి మైట్ ఉపయోగం. బాగా గమనించండి, నేర్చుకోండి మిత్రులారా, మరి ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. తర్వాత రిక్వెస్ట్కి, దేనికి వాడతాం వీటిని? రిక్వెస్ట్లకు ఉపయోగిస్తాము. రిక్వెస్ట్, సజెషన్ అండ్ వీక్ పాసిబిలిటీ. పాసిబిలిటీలో కూడా వీక్, జరగవచ్చు జరగకపోవచ్చు అంటలా, కంపల్సరీగా అనేది లేదు, జరగవచ్చు అలాంటి దానికి ఇది వాడుకుంటాము అని చెప్తున్నాను. సో వన్ మోర్ టైం, మే ఆర్ మైట్ దేనికి వాడతాం? ఒక ఛాన్స్కి, పర్మిషన్కి, రిఫ్యూజల్కి, రిఫ్యూజల్, విషెస్కి, హోప్స్ ఆర్ ప్రేయర్స్కి, రిక్వెస్ట్, సజెషన్స్కి, వీక్ పాసిబిలిటీకి. నెక్స్ట్ ఆట్ టు, ఇక్కడ మస్ట్కి వద్దాం. కెన్ కుడ్ చెప్పాను, మే మైట్ చెప్పుకున్నాం, తర్వాత మస్ట్కి వద్దాం. మస్ట్ ఏం చేస్తుంది? స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆబ్లిగేషన్. గతంలో మనం ఆబ్లిగేషన్ గురించి విన్నాము, అక్కడ ఆబ్లిగేషనే, కానీ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అంటే మస్ట్, బాధ్యతను, కంపల్షన్, కంపల్సరీ యాక్షన్, నెసెసిటీని చూపించేది మస్ట్. గుర్తుపెట్టుకోండి, మస్ట్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఆబ్లిగేషన్, కంపల్షన్, నెసెసిటీ. ఈ మూడింటిని ఎక్స్ప్రెస్ చేసిద్ది అంటున్నాడు. ఆర్ట్ టు తీసుకుంటే మారల్ డ్యూటీ. దీని ద్వారా మనం మారల్ డ్యూటీని, ఆబ్లిగేషన్ ఆర్ డిజైరబిలిటీని, దాన్ని కూడా రికమెండేషన్, మారల్ రికమెండేషన్కి ఉపయోగిస్తాము. లాజికల్ డిడక్షన్కి ఉపయోగించుకుంటాము. మరొకసారి చెప్తాను, ఆర్ట్ టు అనేది మారల్ డ్యూటీకి, ఆబ్లిగేషన్కి, మారల్ రికమెండేషన్స్కి, లాజికల్ డిడక్షన్స్కి ఉపయోగించుకుంటాం. నీడ్ అనే పదం ఆబ్లిగేషన్ ఇన్ క్వశ్చన్స్. గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ మనం ఆబ్లిగేషన్ టైప్లో అడుగుతున్నాము అంటే నీడ్ అనే దాన్ని ఉపయోగించుకుంటాము. మరొకటి డేర్, ఇక్కడ కదా డేర్ అనే పదము నాట్ అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. మోస్ట్లీ యూస్డ్ ఇన్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. గుర్తుపెట్టుకోండి, డేర్ అనే పదం ఎప్పుడు ఎక్కువగా వాడతామంటే యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ క్వశ్చన్స్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్స్కు డేర్ అనే పదాన్ని ఉపయోగించుకుంటాము. దెన్ నీడింట్, నీడ్ నాట్. నీడ్ నాట్ అనే పదము, నీడ్ నాట్ అనేదాన్ని చూస్తే ఆబ్సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్. ఏం చూపిస్తుంది ఇది? ఆబ్సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్ చూపిస్తుంది. డేరింట్ అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. మస్ట్ నాట్ స్ట్రాంగ్ ప్రొహిబిషన్. ఆట్ నాట్ ప్రొహిబిషన్. ఇవి మనకున్నటువంటి మోడల్ వెర్బ్స్, వాటి యొక్క ఫంక్షన్స్. మరొక్కసారి క్విక్ రివిజన్ చేస్తాను, వినండి. గతంలో మనం ఏమేం చెప్పుకున్నాము అంటే ఫస్ట్ విల్ చెప్పుకున్నాం. విల్లుకు దేనికి వాడుకుంటామని చెప్పాము? ఫ్యూచర్ ఈవెంట్స్కు వాడుకుంటాము అని చెప్పాను. అది ఫ్యూచర్ ఈవెంట్స్ అయి ఉండాలి. అంటే ఆ ఫ్యూచర్ యాక్షన్కి ఫస్ట్ పర్సన్ విత్ ఎంపసైజ్ చేయడానికి విల్లు వాడుకుంటాము. రెండవది సెకండ్ థింగ్ మనం ఏం ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ డెఫినెట్నెస్ను వాడుకుంటాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ డిసిషన్ అని చెప్పుకున్నాం. విల్ ఎక్స్ప్రెసెస్ డిజైర్ అని చెప్పాను. విల్ ఈజ్ యూజ్డ్ ఫర్ విల్లింగ్నెస్ అని చెప్పాను. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్యాక్ట్స్ అని చెప్పుకున్నాం. అది ఫ్యాక్ట్స్కి కూడా ఉపయోగించుకుంటాము అని చెప్పాను. తర్వాత విల్ ద్వారాగా మనము
చూసినట్లయితే విల్, ద ఫంక్షన్ ఆఫ్ విల్, ప్రిడిక్షన్స్కి విల్ ఉపయోగించుకుంటామని చెప్పాము, ఫ్యాక్ట్స్కి వచ్చిద్దని చెప్పాను, ప్రిడిక్షన్స్కి వస్తుందని చెప్పాను, ఫార్మల్ అనౌన్స్మెంట్స్కి వస్తుందని చెప్పుకున్నాము, హ్యాబిట్స్కు మరి విల్ ఉపయోగించుకుంటాము అని చెప్పాను. షల్ ఎప్పుడు వాడుకోవాలి? షాల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింపుల్ యాక్షన్స్ లేదా సింపుల్ ఫ్యూచర్ యాక్షన్స్ ఫర్ ఐ అండ్ వి. ఎప్పుడు? వితౌట్ ఎంపసైజ్. అదే విత్ ఎంపసైజ్ కానీ చేసామనుకో, ఎంపసైజ్ చేస్తున్నాము అని అనుకోండి, యూకు, హీ, షీ, ఇట్, దే కూడా వచ్చింది విత్ ఎంపసైజ్. వితౌట్ ఎంపసైజ్ అయితే ఐ అండ్ విల్. ఒక కాంట్రాస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను ఒకటి చెప్తాను. ఐకి వీకి యాక్చువల్గా షల్ వాడుకుంటాం కదా, అది జనరల్గా, ఇది వితౌట్ ఎక్స్ప్రెషన్. కానీ ఈ షల్ అనేది ఇక్కడ హీకి, షీకి, ఇట్, దేకి, యూ అనే పదాలకు కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు? విత్ ఎంపసైజ్ అంటాం దీన్ని, విత్ ఎంపసైజ్. అలాగే విల్ కూడా అంతే. విల్ ఒరిజినల్గా యూకి, హీకి, షీ, ఇట్, దేకి వాడుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఐకి వీకి కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు అంటే ఎంపసైజ్ చేస్తున్నప్పుడు. వెన్ వీ ఎక్స్ప్రెస్ సంథింగ్ విత్ ఎంపసైజ్ మోర్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ యూజ్ దిస్ వన్. అది షల్కు విల్కు ఉన్నటువంటి డిఫరెన్స్. దెన్ షల్ కెన్ బి యూజ్డ్ ఫర్ పొలైట్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాము. షల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆఫర్ అని చెప్పాను. షల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఒక సజెషన్ అని కూడా చెప్పాను. సజెషన్కి వాడుకుంటాము, ఆఫర్కి వాడుకుంటాము, పొలైట్ క్వశ్చన్స్కి వాడుకుంటాము అని చెప్పాను. మరి ఇక్కడ చూడండి, కెన్, కుడ్. కెన్ దేనికి వాడుకుంటాం? ఎబిలిటీ. కెన్ దేనికి వాడుకుంటాం? సీకింగ్ పర్మిషన్. కెన్, కుడ్ దేనికి వాడుకోవడం? గ్రాంటింగ్ పర్మిషన్, మేకింగ్ రిక్వెస్ట్, మేకింగ్ ఆఫర్, సజెషన్ ఇటుకు వాడుకుంటాము. దెన్ మే, మైట్ ఛాన్స్కి, పర్మిషన్కి, రిఫ్యూజల్కి, విషెస్ను, హోప్స్కి, ప్రేయర్స్కి, రిక్వెస్ట్, సజెషన్, వీక్ పాసిబిలిటీకి మే, మైట్ ఉపయోగించుకుంటాము. దెన్ మస్ట్ స్ట్రాంగ్ అబ్లిగేషన్కి, కంపల్సరీకి, నెసెసిటీకి వాడుకుంటాము. ought to moral duty, obligations, desirability, moral or recommendations, లాజికల్ డెసిషన్స్కి ఉపయోగించుకుంటాము. నీడ్, ఆబ్లిగేషన్కి వాడుకుంటాము. డేర్ అనేది నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అనే దానికి ఉపయోగించుకుంటాము. దెన్ నీడ్ నాట్, ఆబ్సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్, డేర్ నాట్, ఎఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, మస్ట్ నాట్, స్ట్రాంగ్ ప్రొహిబిషన్, ఆట్ నాట్, ప్రొహిబిషన్కి వాడుకుంటాం. ఇవి మరి మనకున్నటువంటి మోడల్ వెర్బ్స్ and their functions. With this one I conclude here my explanation. మరి వీటికి కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నవి. ఆ ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా మీకు నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. వీడియోని 1, 2, 3 సార్లు చూడండి, వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.